పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు NXT J News. నాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకి తీపి కబురు అందించింది. రాష్ట్రంలో పౌర సేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతుల్ని స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ పరిపాలన ప్రారంభమైంది. మనమిత్ర పేరుతో మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. రెండో దశలో 300కు పైగా సేవల్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతోంది ప్రభుత్వం. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు ప్రారంభించారు. ఈ మేరకు అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009 ని కేటాయించారు. ఈ అకౌంట్ కి వెరిఫైడ్ ట్యాగ్, టిక్ మార్కు ఉంది. ఓకేనా? సంధ్యకి తెలుగు కూడా అర్థమవుతుంది, సో ఐ డోంట్ థింక్ దట్స్ అ ప్రాబ్లమ్. బట్ థ్యాంక్ యూ సంధ్య ఫర్ మేకింగ్ ఇట్. థ్యాంక్ యూ Raviji for your support to this project. It means a lot. And of course to Divya, who's been behind the entire project and driving us, to Dinesh in RTG, to Prasad, who's been advising us, to Varaprasad, who's been driving it, and of course Bhaskar Garu, who's joined the team and is now going to lead it from the front. So ఇప్పుడు నుంచి ఏం పని చేయకపోతే ఏమైనా పొరపాట్లు ఉంటే అది భాస్కర్ గారు పొరపాటు, పని చేస్తే అది క్రెడిట్ నాకు. So respected dignitaries, media friends, all of you, thank you very much for making it. As Bhaskar Garu just stated, we all believe it's a historical moment in governance initiative. We have seen our leader Chandrababu Naidu Garu 1.0, and as he's saying, this is his 2.0, and this marks with his change in governance also and delivery of e-governance. I believe that this is a true transformation that we're going to achieve. Saying that, this is what we call the Manamitra. It's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and Meta. It's here to deliver a seamless, efficient, citizen-centric public service delivery. You know, to this initiative, we believe that Andhra Pradesh is again at the forefront of e-governance initiatives. In the past, the entire nation used to look at Andhra Pradesh on what are we doing so they can adopt. I believe this is the first step in that direction. And from RTG, from IT department, you will be seeing more and more such initiatives coming. Our entire objective is to keep the citizen as center of our universe and look at what are all the touch points of the citizen, how do we resolve their problems, how do we ensure that on a day-to-day issues, both the government and the political system is not relevant. So to get basic documents, why should they come to a government office or why should they meet an MLA is a question, is a challenge that I have taken up. మీ అందరు తెలిసిందే, యువగలం పాదయాత్ర చేశాను, 3132 కిలోమీటర్లు నేను నడిచాను. ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే, నా స్పీచ్ చూస్తుంటే నేను పదే చెప్పేవాడిని. ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, ఒక బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పా. అందుకే ఈరోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశం జరగబోతోంది. ఈ భేటీలో 44,776 కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలపనున్నారు. తద్వారా 20,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం అమరావతి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ 3వ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో ప్రధానంగా 15 ప్రాజెక్టులకి సంబంధించి పెట్టుబడులకి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోనున్నారు. 44,776 కోట్ల పెట్టుబడులకి సంబంధించి ఈ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు.
ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 20,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. గత 2 సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపైన ఈ రోజు చర్చ జరుగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అండలో ఎల్లో మీడియా తనపై తప్పుడు కథనాలు రాస్తుందని పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరొకసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. ఈనాడు ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తానని పెద్దిరెడ్డి తెలిపారు. ఆ భూముల్ని గతంలో చంద్రబాబు ప్రభుత్వం విచారణ జరిపి అటవీ భూములు కాదని తేల్చిన సంగతిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరొకసారి గుర్తు చేశారు. 2001లోని ఆ భూమిని కొనుగోలు చేశామని, అప్పటి నుంచి ఆ భూమిలో సాగు చేస్తున్నామని చెప్పారు పెద్దిరెడ్డి. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని వ్యక్తిత్వం హావనానికి పాల్పడుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే తప్పుడు కథనాలు రాయిస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. కాగా పులిచెర్ల మండలంలో అటవీ భూములని తాము కబ్జా చేసినట్లు ఈనాడు ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రామచంద్రారెడ్డి ఇప్పటికే వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. 1 ఎకరమైనా కబ్జా చేసినట్లు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. పూర్తి చట్టబద్ధంగా తాము 2001లో కొనుగోలు చేసిన భూములపై పచ్చి అబద్దాలతో కథనాన్ని ప్రచురించడం వెనుక సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయని ధ్వజమెత్తారు. బుధవారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా మందిని రాజకీయంగా వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, చంద్రబాబును ఆకాశానికి ఎత్తే విధంగా రాసే అలవాటు ఈ ఈనాడు పత్రిక ఉంది. మరి ఈరోజు అదే కథనాన్ని ఈరోజు రాశారు. దాదాపు 2001లో 74 ఎకరాల చిల్లర, అంటే దాదాపు 75 ఎకరాలు మేము అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర, ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం 23 ఎకరాల భూమిని 75 ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. మరి నేను ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా, చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు. దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మా మీద ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టాడు. ఈ పచ్చ పత్రికల ద్వారా, పచ్చ మీడియా ద్వారా. మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది 19/11/1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకెవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చేదే కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు ఆర్డర్ సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను. అవసరమైతే మీ అందరికీ కూడా జిరాక్సులు తీసి కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడేదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు. 2001లో కొన్నప్పుడే అక్కడ రాత్రుల్లో బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. విశాఖపట్నం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విశాఖ స్టీల్ ప్లాంట్ కి చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ కి ఇటీవల కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారస్వామి, శ్రీనివాస వర్మ అక్కడికి చేరుకున్నారు. కాసేపట్లో యాజమాన్యం, ఉద్యోగులు, కార్మికులతో సమావేశం కానున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ స్థితిగతులు, ఇతర అంశాలపై సమీక్షించనున్నారు. స్టీల్ ప్లాంట్ ని ముందుకు తీసుకువెళ్లడంపై వారితో చర్చించనున్నారు. అంతకుముందు విశాఖ ఎయిర్పోర్టు వద్ద కుమారస్వామికి రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, భాజపా నేతలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కుమారస్వామి నేరుగా స్టీల్ ప్లాంట్లోని హిల్ టాప్స్ గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ కాన్వాయ్ వస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. షీలానగర్ వద్ద కాన్వాయ్లోని 3 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ధ్వంసమైన వాహనాల్లో మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కారు కూడా ఉంది. తనపై వార్తలు రాసేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి రాయాలని, అలా కాదని తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తానంటూ గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుంతకల్లులోని ఇందిరమ్మ కాలనీలో జయరాం కార్యకర్తలతో మాట్లాడారు. విలేకరులకు హెచ్చరిక జారీ చేశారు. కొందరు
కొందరు పని కట్టుకుని నాపై, నా కుటుంబ సభ్యులపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. నాపై రాసిన వార్తల్ని నిరూపించకపోతే రైలు పట్టాలపై పడుకోపెట్టడానికి సిద్ధంగా ఉన్నా. నాకేం లెక్కలేదు, అన్ని విధాలుగా చేసి వచ్చా. నేను తప్పు చేయను, చేస్తే బహిరంగంగా రాసుకోవచ్చు. తప్పు చేస్తే నేరుగా ప్రశ్నించండి, సరిదిద్దుకుంటా. నిరాధారంగా రాస్తే మాత్రం తాట తీస్తా. నిజంగా కబ్జా చేస్తే తల ఉంచుతా, లేదంటే తల ఎత్తుకొని నడుస్తా అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సాయంత్రం జయరాం మళ్లీ విలేకరులతో మాట్లాడుతూ తనని అవినీతి పరుడుగా చిత్రీకరించినందుకే యత్నిస్తున్న ఆ 2 ఛానళ్ల మీద తాను విమర్శలు చేశానని, మిగతా పత్రికల మీద గౌరవం ఉందని వివరణ ఇచ్చారు. ఏ ఛానల్కైనా అడగండి, ఉందా క్వశ్చన్ ఉందా? ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడదాం. ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండబెడతారు. మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి, నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు. కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా. తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా ఉన్న హరీష్ కుమార్ గుప్తాకి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు డీజీపీ హెచ్ఓపీఎఫ్ గా హరీష్ కుమార్ గుప్తా కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీన ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉద్యోగ విరమణ చేయనుండగా ఆర్టీసీ ఎండీగా రీ-ఎంప్లాయ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏడాది పాటు ఆయన ఆర్టీసీ ఎండీగా కొనసాగుతారని పేర్కొంటూ ఆదేశాలు ఇచ్చింది. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మహాత్ముడికి ప్రముఖులు, ప్రజలు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజ్ఘాట్కి వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అక్కడ సర్వధర్మ ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు కూడా రాజ్ఘాట్ లో గాంధీ మహాత్మునికి నివాళులర్పించారు. బాపూజీ ఆదర్శాలు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రేరణగా నిలుస్తాయని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధాని పోస్టు చేశారు. దేశం కోసం అమరవీరులైన వారందరికీ నివాళులు అర్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎంపీలు రాజ్ఘాట్ లోని గాంధీ మెమోరియల్ వద్ద మహాత్మునికి నివాళులర్పించారు. అగ్రరాజ్యం అమెరికాలో బుధవారం రోజు అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ముఖ్యంగా దేశ రాజధాని వాషింగ్టన్ విమానాశ్రయం వద్ద ప్రయాణికులతో వస్తున్న ఓ విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ తర్వాత వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా 2 కింద ఉన్న నదిలో కూలిపోయాయి. ఇందుకు సంబంధించిన ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉండగా తాజాగా దీనిపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. విమానం ఎదురెదురుగా వెళ్తున్న హెలికాప్టర్ కిందకో పైకో ఎందుకు వెళ్లలేదంటూ కంట్రోల్ రూమ్ సిబ్బందిని ప్రశ్నించారు. పిఎస్ఏ ఎయిర్లైన్స్ కి చెందిన బొంబార్డియన్ విమానం కన్సాస్ నుంచి వాషింగ్టన్ లోని రీగన్ విమానాశ్రయానికి వస్తోంది. అదే సమయంలో స్కిరోస్కీ H-60 హెలికాప్టర్ వర్జీనియాలోని ఫోర్ట్ బెల్వోయన్ లో ఉంది. అప్పుడు శిక్షణ మిషన్ నడుస్తూ ఉండగా గాల్లోనే తిరుగుతుంది. అయితే పౌర విమానం ల్యాండింగ్ కి ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వగా సరిగ్గా అదే సమయానికి మిలిటరీ హెలికాప్టర్ ఆ మార్గంలోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ హెలికాప్టర్ కి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోని పక్కకో కిందకో జరగమని చెప్పకుండా మీ ముందు విమానం వస్తుంది కదా, కనిపిస్తుందా అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోని హెలికాప్టర్, విమానం ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో భారీ శబ్దంతో పాటు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి ఆపై కింద ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. అయితే అటు విమానం ఇటు హెలికాప్టర్ లో కలిపి మొత్తం 67 మంది ఉండగా ఇప్పటి వరకు నది నుంచి 18 మృతదేహాలను బయటకు తీశారు. ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు ప్రాణాలతో బయటపడలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.